ఇంద్రవెల్లి సభా వేదిక సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మరో 2 గ్యారెంటీలను ప్రకటించే ఛాన్స్ ఉంది. 500కే వంట గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలుపై గుడ్ న్యూస్ వెల్లడించనున్నారు. మహాలక్ష్మి గ్యారెంటీలో 3 అంశాల్లో ఒకటైన 500కే గ్యాస్ సిలిండర్ను, గృహజ్యోతిలోని ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందజేస్తామని సీఎం అధికారికంగా చెప్పే అవకాశం ఉన్నది. ఇప్పటికే సర్కార్ ఆదేశాలతో సివిల్ సప్లై శాఖ, విద్యుత్ శాఖలు ఈ 2 హామీల అమలుకు ప్రణాళికలు తయారు చేసినట్లు తెలిసింది. బడ్జెట్ సమకూర్పును కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 1st వీక్లో మరో 2 గ్యారెంటీలను ప్రకటిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిని నేడు సీఎం హోదాలో అధికారికంగా ప్రజల ముందు అనౌన్స్ చేయనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇంద్రవెల్లి సెంటిమెంట్తోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటికి పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తున్నది. వీటిలో అర్హులను ఎంపిక చేసి స్కీములను అందజేయనున్నారు. దీంతోపాటు ప్రత్యేక సాఫ్ట్వేర్ మానిటరింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి 200 యూనిట్ల ఉచిత పవర్ను ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి మరింత మద్దతు లభిస్తుందనేది సీఎం ఆలోచన అని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అంటూ గొప్పలు చెప్పినప్పటికీ ఇళ్ల స్కీమ్ సమర్థవంతంగా అమలు కాలేదు. దీంతో 10 ఏళ్ల పాలనలో పేదలకు ఇళ్లు అందలేదు. కేవలం మొక్కుబడిగా కొన్ని ఇళ్లు అందజేసి బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసింది. ఇప్పటికీ చాలా ఇళ్లు నిర్మాణ దశలోనే పెండింగ్లో ఉన్నాయి. దీంతో పేద వర్గాల నుంచి గత ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లోనే 1,00,000 ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ అమలు కాలేదు. గతంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కొన్ని ఇళ్లు చూపించి ఛాలెంజ్ పూర్తి కాకుండానే వెనకడుగు వేశారు. ఇది గతంలో పెద్ద ఇష్యూ అయింది. ప్రజలందరికీ ఇక్కడి నుంచే వ్యతిరేకత రావటం మొదలైంది. దీంతో అలాంటి తప్పిదాలు చేయకుండా ప్రజల మద్దతు పొందాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. గ్యాస్, ఉచిత విద్యుత్తులతో పాటు పరిస్థితిని బట్టి ఇందిరమ్మ ఇళ్లను ఇంప్లిమెంట్ చేసే ఆలోచన కూడా ఉన్నదని ఓ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పేరిట 6 గ్యారెంటీలను ప్రకటించింది. డిసెంబర్ 7న అధికార బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ ఆ నెల 9న మహాలక్ష్మిలోని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, చేయూత గ్యారెంటీలోని 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాను ప్రారంభించగా ఇప్పుడు మరో 2 స్కీములను ప్రకటించనుంది. మార్చి నెల పూర్తయ్యేలోపు 6 గ్యారెంటీలను సంపూర్ణంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ముందుకు కొనసాగుతున్నది. ప్రజాపాలనలో సుమారు 1 కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఫిల్టర్ చేసి అర్హులను ఎంపిక చేయనున్నారు. గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ 2 హామీలను మహిళల పేర్ల మీదనే ఇవ్వనున్నారు. ఇందుకు తగిన విధంగా ప్రభుత్వం ప్రణాళికను తయారు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.